శ్రీ గణేశాయ నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. కర్మ మార్గం. చాలామంది సత్యాన్వేషణ చేస్తారు, కానీ తామే సత్యమని గ్రహించలేరు. అసలు సత్యం అంటే ఏమిటి అనేది తెలుసుకోవటానికి కనీసం ప్రయత్నించరు. సత్యవ్రతం మోక్ష సోపానమని, సత్కర్మలు చేయాలని అనుకోరు. సత్యం అనేది పుణ్యకర్మ కావచ్చు, కానీ సత్కర్మ కాదు. జ్ఞానంతోనే కూడినదే సత్కర్మ. ఎవరు దేవుడు అనేది ఎవరికి వారు జ్ఞానంతో తెలుసుకోవాలి. కర్మకాండలు చేస్తూ సత్యపథంలో ఉన్నామని అనుకునేవారు తమలో దైవాన్ని దర్శించుకోవటం అలవాటు చేసుకోవాలి. కర్మ మార్గంలో కొన్ని క్లిష్టతలు ఉన్నాయి. కర్మలు చేసిన ఫలితం ఆశించవద్దని గీతకారుడి వ్యాఖ్య. కర్మలో అనేక అనర్థాలు ఎదురవుతాయని తెలియచేశారు. మరి శ్రేయోదాయకమైనటువంటి కర్మలు అనే సందేహాన్ని కూడా పరమాత్మ సమాధానం ఇచ్చాడు. జీవుడు కర్మలకు బద్దులవుతారు, జ్ఞానంతో ముక్తులవుతారు. ఇది తెలుసుకునే కర్మ మార్గం ఫలవంతం అవుతుందని, కర్మం చేసే క్రమంలో వ్యక్తిత్వాన్ని మర్చిపోవటం తగదని, మంచి చెడు అనేది మనసులో ఉండే భావనల వలయం అని అంటారు. మనస్తత్వ శాస్త్రవేత్తల్ని సూచించారు. వీటిని అనుసరించి చేసే కర్మ ఉంటుందని రావణుడు, రాముడు, దుర్యోధనుడు, ధర్మరాజు ఇందుకు గొప్ప ఉదాహరణలు. వారికి పురాణ పురుషులుగా కాకుండా మానవ స్వరూపాలుగా గ్రహించగలిగితేనే ఆ కర్మతత్వం అవగతం అయ్యిందని, అది కూడా ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని అన్నారు.